ఎక్కువ ఉంటాయి. అంటే అతను ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు. మ్యారేజ్ చేసుకున్నాక వాళ్ళ ఇంట్లో ఇబ్బందులు కావచ్చు, లేకుంటే ఒక చిన్న వెబ్ డిజైనర్ అయి ఉండి అంత పెద్ద దానికి ఎలా వింటాడు అంటే ఇక్కడ నుంచి చూస్తే ఏకంగా ఖరాబైన దేవుళ్ళ అది ఒక్కరోజు జరిగింది కాదు, అది గ్రాడ్యువల్గా దాంట్లో తెలుసుకుంటూ డబ్బులు రావడము, దాంట్లో ఈజీ మనీ రావడము, తర్వాత ఎవరు పట్టుకోకపోవడము, ఎవరు కంప్లైంట్ ఇవ్వకపోవడము, అది జరుగుతూ పోతుంది. జరుగుతూ పోతున్నప్పుడు కంప్లైంట్ ఇవ్వనప్పుడు ఎవరు దాని యాక్షన్ తీసుకున్నప్పుడు దానికి ఏమవుతుంది, నాకు ఫ్రీ ప్లే అయిపోతుంది. సో అప్పట్లో డబ్బులు బాగా వస్తున్నాయి అందుకు చెప్పేసి దాన్ని అట్లే కంటిన్యూ చేసుకున్నాడు. ఎవరు పట్టుకోరలే అనే ధీమా ఒకటి. నేను టెక్నాలజీ పరంగా సౌండ్గా ఉన్నాను, టెక్నాలజీ పరంగా చాలా ఇదిగా ఉన్నాను, పోలీసులు ఇంత టెక్నాలజీ ఉంటుందా అనే ఒక ధీమా ఒకటి. అంటే మీరు చూస్తే అతను మ్యారేజ్ తర్వాత జరిగిన పరిణామాల నేపథ్యంలో అటు సైడ్ వెళ్ళాలని చెప్తున్నారు. అదే అంటే అది మా ఇంటరాగేషన్ వరకు అయితే ఆ సైడ్లో మేము సైకలాజికల్ సైడ్, ఫ్యామిలీ రిలేషన్స్ సైడ్, దాని యొక్క సైకలాజీ ఎందుకు అట్లా డెవలప్ అయింది అనేది వీఆర్ నాట్ ఎట్ ఆల్ కన్సర్న్. అంటే అది ఇస్ నాట్ ప్రాసిక్యూషన్కి మాకేమి ఇవ్వదు, అండ్ మోర్ ఓవర్ అదంతా ప్రాసిక్యూషన్కి హ్యాంపర్ అవుతుంది మాకు. సో ఆ సైడ్ మేము పోదలుచుకోలేదు. అది ఇట్స్ పర్సనల్ టోటల్లీ. అది ఏ కారణాల వల్ల వచ్చాడు అనేది జస్ట్ అడిగాం, ఎందుకు చేసావు ఇలా, నీకు నాలెడ్జ్ ఉంది కదా, మరి మంచిదానికి ఒక ఎథికల్ హ్యాకర్ కావచ్చు, లేకపోతే నీవే ఒక మంచి డిజైనర్ కావచ్చు, వెబ్ డిజైనర్ కావచ్చు, ఇంకా సైట్ డిజైనర్ కావచ్చు, తర్వాత ఎన్నో పెద్ద పెద్ద కంపెనీస్లో పనిచేయచ్చు. బట్ ఏంటంటే ఈజీ మనీకి అలవాటు పడినప్పుడు ఇవన్నీ చేయడానికి బద్దకిస్తారు ఎవరైనా సరే. అంటే అతను చదువు పూర్తి చేశారు సార్ కంప్లీట్ హీ హాస్ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్. అది కాకుండా ఇంకా చాలా సాఫ్ట్వేర్ టెక్నిక్స్, తర్వాత కోర్సెస్ అవన్నీ నేర్చుకున్నాడు ఆయన. అంటే ఫర్దర్ చూస్తే అతను ఇక్కడ కోవిడ్ టైం నుంచి అతను ప్రారంభించాడు. అప్పటి నుంచి చేస్తే అతను ఏకంగా ఓటీటీ ప్లాట్ఫామ్ కూడా మొత్తంగా పైరేట్ చేయడం మొదలుపెట్టాడు. అవును. ఎట్లా? ఇప్పుడు మన ఇది కోవిడ్ వచ్చినప్పుడు ఏంటంటే పబ్లిక్ బయట సినిమా చూడలేకపోయాను. సో అది కాకుండా సినిమాలు రావడం తక్కువైపోయినాయి. ఈ పబ్లిక్కి ఎంటర్టైన్మెంట్ కావాలి, ఇక్కడ ఫ్రీ ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది, అండ్ మొబైల్లో